హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం క్విక్‌గా చేసుకునే 4 టైప్స్ ఆఫ్ రైస్ ఐటెమ్స్ చూపిస్తాను. ముందుగా పుదీనా పన్నీర్ రైస్. మనకి ఒక్కోసారి లేజీగా ఉండి వంట చేయాలనిపించదు. లేకపోతే ఫాస్ట్‌గా లంచ్ బాక్స్ పెట్టాల్సొస్తుంది. అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతాయండి. దీనికి పన్నీర్, కార్న్, క్యారెట్, ఆనియన్, టమాటా తీసుకున్నాము. అన్నీ హాఫ్ కప్ క్వాంటిటీ తీసుకున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, పుదీనా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా వేసుకొని పన్నీర్ని కొంచెం మీరు ఫ్రై చేసుకోండి, షాలో ఫ్రై. తర్వాత అదే ప్యాన్లో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసేసేయండి. దీనివల్ల మన పిల్లలు వెజ్జీస్ తినట్లేదని ఫీల్ అవసరం లేదు. వాళ్ళకి తెలియకుండానే వెజ్జీస్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ వెజ్జీస్ అన్నీ మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి టమాటాలు కూడా యాడ్ చేసేయండి. ఈ వెజ్జీస్ టమాటాస్ మంచిగా మగ్గాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి. ఇందులోనే ముందుగా షాలో ఫ్రై చేసుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు మనకి బిర్యానీకి తగినంత గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసేయండి. తర్వాత కొంచెం సాల్ట్, కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపడా కారం యాడ్ చేసుకోండి. కాజుని యాడ్ చేయడం ముందు మర్చిపోయినా, అందుకే తర్వాత యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కండి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను మొత్తం ఇది 5 మెంబర్స్కి ప్రిపేర్ చేశానండి. ఎంత హాయిగా ఉంటుందంటే స్టమక్కి, ఈజీ డైజెషన్ అండ్ అలాగే హెల్తీ రెసిపీ అనమాట. 3 విజిల్స్ తెచ్చుకుంటే అంతే, మన పుదీనా పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ టమాటా పన్నీర్ రైస్ అండి. దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు అనమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక టైప్లో చేసేది ఆ వీడియో అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఇంకొకలాగా అనమాట. అంటే పలావ్లా చేయొచ్చు, అలాగే రైస్ ఐటెం లాగా చేయొచ్చు. రైస్ ఐటెం అంటే ముందుగా రైస్ని కుక్ చేసి ఈ మసాలా దాంట్లో కలపడం అనమాట. దీనికి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీరా, కరివేపాకు, అలాగే ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మగ్గించుకున్నాను. ఆనియన్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక టమాటా యాడ్ చేసి జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళండి జస్ట్ జీరా, ధనియా, కారం యాడ్ చేస్తే చాలు. గరం మసాలా యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఈ సాఫ్ట్గా కుక్ అయిన ఆనియన్, టమాటాలోనే పన్నీర్ని యాడ్ చేసేయడమే. మీరు ముందుగా పన్నీర్ని షాలో ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్ అలా యాడ్ చేసినా పర్వాలేదండి. కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. అందులో మనం ముందుగా కుక్ చేసిన 1 కప్ రైస్ని యాడ్ చేసుకోండి అనమాట. ఈ జీరా, ధనియా, గరం మసాలా ఇవి క్వాంటిటీస్ చెప్పట్లేదు అనుకోవద్దు. ఎలాగో అవి 1 స్పూన్ అలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాం, మన క్వాంటిటీని బట్టి అనమాట. అంతే అండి, మన టమాటా పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ చిక్కుడుకాయ రైస్ అండి. ఏంటి చిక్కుడుకాయ రైసా, నేను ఎప్పుడు వినలేదే అనుకోవద్దు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం. రైతాతో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలని అలా వలిచి పెట్టుకున్నాను. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, చిక్కుడుకాయలని నేను అలా ఫుల్ ఓపెన్గా ఒలుచుకుంటానండి, భయం నాకు పురుగులు ఉంటాయేమో అని. అలాగే ఒక ఆనియన్, ఒక పొటాటో, ఒక క్యారెట్ని అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి, కొత్తిమీర, 1 చిల్లీ, 1 గ్లాస్ రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లో 2 బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. నేను ఆవాలు ఏంటోనండి బై మిస్టేక్ యాడ్ చేసేస్తున్నాను, మర్చిపోయి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. వీడియోలో చూపించిన వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని చిక్కుడుకాయలు కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే అవన్నీ కూడా ఒకేసారి కుక్ అయిపోవడానికి అనమాట. మనకి వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసేస్తే త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే ఇంచక్క ఈజీగా కుక్ అయిపోతాయండి.
ఇప్పుడు టమాటాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా టమాటాలు యాడ్ చేస్తే అవి ఉడకవంటారు కదా, అందుకని సేమ్ ప్రాసెస్ అనమాట. మనకి రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సేమ్, కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము, ఒక్కొక్క దాంట్లో యాడ్ చేయము. కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కామన్, అలాగే స్పైసెస్ అనేవి మీ ఇష్టం అనమాట. ఆప్షనల్, ఏది యాడ్ చేసుకుంటాం యాడ్ చేయకపోవడం అనేది. నాకు తెలిసినంత వరకు స్పైసెస్ అనేవి అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అంటే టూ మచ్ కారం, టూ మచ్ మసాలాస్ కన్నా లైట్గా వేసామన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడు స్టమక్కి చాలా హాయిగా అనిపిస్తుంది. వెజ్జీస్ మగ్గాయండి, అందులోనే రైస్ కూడా యాడ్ చేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. కుక్కర్ పెట్టి 3 విజిల్స్ పెట్టుకోవడమే, అంతే. మన చిక్కుడుకాయ రైస్ అనేది రెడీ అయిపోయింది. మనం అన్నంలో చిక్కుడుకాయ కర్రీ కలుపుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఉందండి. చిక్కుడుకాయ కూర తినలేని వాళ్ళు కూడా ఇది తింటారు. చిక్కుడుకాయ పలావ్ ఏంటా అని నవ్వుకోకండి, కానీ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ క్యాబేజ్ రైస్ చూద్దామండి. ఏంటి అమ్మాయి క్యాబేజ్ రైస్ చిక్కుడుకాయ రైస్ అంటుంది అనుకుంటున్నారా? కాదండి, చాలా టేస్టీగా ఉంది. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేసేయండి, పిల్లలకి ఇలా చేసి పెట్టండి, క్యాబేజీ కూడా తింటారనమాట. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. 1/2 kg క్యాబేజ్ తీసుకున్నాను, అంటే ఒక స్మాల్ క్యాబేజ్ వచ్చింది. దాన్ని అలా సన్నగా తురుము పెట్టుకుని క్యారెట్లు, 2 చిల్లీస్, ఆనియన్, కరివేపాకు, అలాగే కొబ్బరిపొడి తీసుకున్నానండి 1/2 కప్పు. మనకి రిలయన్స్లో రెడీమేడ్ ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు, ఇంట్లో కొబ్బరి తీసుకున్నా పర్వాలేదు. 2 టమాటోస్ అలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీరా యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. 2 చిల్లీస్, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని కాజు ఇవన్నీ వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. మనం ఏ వెజ్జీస్ అయితే తీసుకుంటున్నామో అవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసేయచ్చు అనమాట. గ్రీన్ పీస్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని అవన్నీ మగ్గాక టమాటాలు కూడా యాడ్ చేసేయండి అనమాట. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తే ఇవన్నీ కుక్ అవుతుంది. చెప్పా కదా అన్నీ సేమ్ ప్రాసెస్ ఉంటాయని, కాకపోతే లిటిల్ చేంజెస్ అంతే. టమాటా అనేది మెత్తగా స్మాష్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇందులో క్యాబేజ్ యాడ్ చేసేయండి అనమాట. క్యాబేజ్ కొంతమందికి ఉడికేటప్పుడు స్మెల్ నచ్చదనమాట. అందుకే కొంచెం అల్లం కానీ దాల్చిన చెక్క కానీ వేయమంటారు క్యాబేజ్ బాయిల్ చేస్తున్నప్పుడు. ఇందులో అయితే అంత స్మెల్ ఏం రాలేదండి, బాగానే ఉంది. ఇందులో 1/2 కప్ కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసేయండి. అసలు ఈ కొబ్బరి పొడి వల్ల ఎంత టేస్ట్ బాగా వచ్చిందంటే చాలా బాగుందనమాట. ఇందులో మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేయండి. జీరా పౌడర్, ధనియా, గరం మసాలా యాడ్ చేసి తగినంత కారం కూడా యాడ్ చేయండి. ఈ వెజ్జీస్ అన్నీ కుక్ అయ్యాక 1 గ్లాస్ రైస్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేయాలి. దానికి తగినంత వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ రావాలండి, అంతే. క్యాబేజీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ గీ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే రైస్ అనేది కూడా అంటుకోకుండా పొడిలాడుతూ వస్తుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా మీకు ఉన్నాయనిపిస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్ళిపోకండి, ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.